అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఉగాది అంటే సంవత్సరాది లేదా సంవత్సర ప్రారంభం అని అర్థం. హిందూ క్యాలెండర్ ప్రకారం చైత్రమాసం శుక్లపక్షం పాడ్యమి తిథి నాడు ఉగాది జరుపుకుంటారు. అయితే 2025లో రాబోయే తెలుగు సంవత్సరాన్ని విశ్వావసునామ సంవత్సరం అంటారు. విశ్వావసునామ సంవత్సరంలో 12 రాశుల వారి ఆదాయం, వ్యయం, రాజ్యపూజ్యం, అవమానం ఎలా ఉండబోతున్నాయి ఆ వివరాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానం 7గా ఉంది. ఇక వృషభ రాశి. వృషభ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 3. మిథున రాశి. మిథున రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజ్యపూజ్యం 3, అవమానం 3. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఆదాయం 8, వ్యయం 2, రాజ్యపూజ్యం 7, అవమానం 3. సింహరాశి. సింహరాశి వారికి ఆదాయం 11, వ్యయం 11, రాజ్యపూజ్యం 3, అవమానం 6. కన్యారాశి. కన్యారాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజ్యపూజ్యం 6, అవమానం 6. ఇక తులారాశి. తులారాశి వారికి ఆదాయం 11, వ్యయం 8, రాజ్యపూజ్యం 2, అవమానం 2. ఇక వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానం 2. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 1, అవమానం 2గా ఉంది. ఇక మకర రాశి. మకర రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజ్యపూజ్యం 4, అవమానం 3. ఇక కుంభరాశి. కుంభరాశి వారికి ఆదాయం 11, వ్యయం 8, రాజ్యపూజ్యం 7, అవమానం 4. ఇక మీనరాశి. మీనరాశి వారికి ఆదాయం 8, వ్యయం 2, రాజ్యపూజ్యం 6, అవమానం 5. చూశారు కదండి. ఈ వీడియోలో మనం విశ్వావసునామ సంవత్సరంలో రాబోయే 12 రాశుల వారి ఆదాయం, వ్యయం, రాజ్యపూజ్యం, అవమానం ఎలా ఉన్నాయి అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.